ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రార్థన ధూపము అనే శీర్షిక క్రింద ప్రార్థన యొక్క ప్రాధాన్యతను తెలియచేసే కొన్ని వీడియోలను మీ ముందుంచాను. నేటి ఎపిసోడ్లో ప్రార్థన ఎంత అమూల్యమైనదో వివరించటం కొరకు జరిగిన ఒక దృష్టాంతాన్ని మీతో పంచుకుంటున్నాను. రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడే ముగిసింది. యుద్ధములో తన భర్తను కోల్పోయిన ఒక స్త్రీ పేదరికంలో మ్రగ్గిపోతోంది. ఒకరోజు ఆమె ఇంటిలోని సరుకులన్నీ నిండుకున్నాయి. ఆ రాత్రి తాను తన పిల్లలు తినడానికి ఏమీ లేని స్థితిలో ఆమె ఉన్నది. అయితే ఆమె దేవుని యందు విశ్వాసము కలిగిన స్త్రీ ప్రార్థన చేసుకొని ఒక దుకాణానికి వెళ్ళింది. పిల్లల కొరకు ఆ రాత్రి వండుట కొరకు కావలసిన సామాగ్రి నిమ్మని ఆ షాపు యజమానిని కోరింది. అప్పుడు ఆ షాపు యజమాని మీకు ఎంత ఖరీదులో సామాగ్రి కావాలో చెప్పమని కోరాడు. అప్పుడు ఆమె, నా భర్త యుద్ధంలో మరణించాడు, వాస్తవానికి ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు, ఒక ప్రార్థన మినహా అని చెప్పింది. ఆ షాపు యజమాని ఆమె జవాబుకు ఆశ్చర్యపోయి ఆమెకు మతి భ్రమించిందని అనుకొని, సరే అయితే మీ ప్రార్థన ఒక కాగితంపై రాసివ్వండి, దాని బరువెంతో అన్ని వస్తువులను మీరు తీసుకోవచ్చు అని వెటకారంగా చెప్పాడు. అందుకు ఆమె వెంటనే, నా ప్రార్థన ఇంటి వద్దనే రాసుకొని వచ్చానండి, ఇదిగోనని ఆ కాగితం ఆ యజమాని చేతిలో ఉంచింది. ఆ కాగితాన్ని విప్పి చూడకుండానే ఆ దుకాణందారుడు దానిని త్రాసులో ఒకవైపు ఉంచి ఒక రొట్టెను ఆ రెండవ వైపు ఉంచాడు. త్రాసులో ఏ చలనం లేదు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. అయినా ఆ కాగితానికి తూగే వస్తువులు ఇస్తానని వాగ్దానం చేశాడు గనక ఆ రాత్రి భోజనానికి కావలసిన జామ్, ఇంకా బ్రెడ్, కొన్ని బఠానీలు, కొన్ని పప్పు దినుసులు ఇవన్నీ ఆ తక్కెట్లో వేస్తున్నాడు. ఆ తక్కెడ యొక్క పళ్ళెం నిండిపోయింది గాని త్రాసు కదలలేదు. ఆ దుకాణందారుడు ఆశ్చర్యంతో, సరే మరి పళ్ళెంలో స్థలం లేదు, ఇవన్నీ సంచిలో వేసుకొని ఇక వెళ్ళండి, నాకు వేరే పని ఉంది అని చెప్పాడు. కన్నీటితో ఆయనకు వందనాలు చెప్పి ఆ సరుకులన్నీ బ్యాగ్లో వేసుకొని ఆ తల్లి వెళ్ళిపోయింది. తరువాత యజమాని చూసుకుంటే ఆ తక్కెడ పాడైపోయి ఉంది, అందుకే అది కదలలేదు అని గ్రహించాడు. అంతవరకు బాగా పనిచేసిన త్రాసు అప్పుడే ఎలా చెడిపోయింది? అడగక ముందే తన ప్రార్థనను ఎందుకు రాసుకొచ్చింది ఆమె? ఇలాంటి ప్రశ్నలు ఆ దుకాణందారుణ్ణి కలవరపరిచాయి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ కాగితంపై ఉన్న ప్రార్థనను పదే పదే చదివి ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఆ ప్రార్థనలో ఏముందంటే, మా అనుదిన ఆహారము మాకు దయచేయు మా ప్రియ ప్రభువా అని ఉంది. ప్రియులారా, మన ప్రార్థన చాలా విలువైనది, చాలా బరువైనది కూడా. పరిస్థితులను మార్చగలదు, ఎదుటి వారిని ఆశ్చర్యపరచగలదు. కాకులతో ఏలియాను పోషించే దేవుడు మన దేవుడు. కన్నుల పండుగ గొలిపే రంగులతో, సువాసనలతో పుష్పాలను అలంకరించే సృష్టికర్త మన దేవుడు. ఆయనను నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ అవసరాలు కూడా ఆయన తీరుస్తాడు. నేడే నీ అవసరాలను ప్రార్థనలో పెట్టు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ప్రార్థన యొక్క విలువ ఎంత అమూల్యమైనదో నేడు మాతో మాట్లాడి. అలాంటి అమూల్యమైన ప్రార్థనను చేయకుండా అనేక మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ మాటలు వింటుండగా వారిలో ప్రార్థన చేయాలనే ప్రేరేపణను కలిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.